ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్! మనం 15 బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ పార్ట్ 1 వీడియోలో 7 క్వాలిటీస్ గురించి డిస్కస్ చేశామండి. ఈ పార్ట్ 2 వీడియోలో మనం రిమైనింగ్ 8 క్వాలిటీస్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఎవరైతే ఈ పార్ట్ 2 వీడియో చూస్తున్నారో పార్ట్ 1 వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. ఆ పార్ట్ 1 వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి ఉంచుతానండి. ఈ వీడియోలో రిమైనింగ్ 8 క్వాలిటీస్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. ఎయిత్ క్వాలిటీ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఈజ్ దే ఫాలో ద ట్రెండ్. సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ఓవరాల్ మార్కెట్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ట్రేడ్స్ చేస్తూ ఉంటారండి. వాళ్ళందరూ కూడా ఏం చెప్తూ ఉంటారంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారండి. ఓవరాల్ మార్కెట్ లేదా ఇండెక్స్ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడే వాళ్ళంతా ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా గమనించినట్లయితే మనం ఒక కైట్ ఎగరేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, గాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కైట్ ఎగరేసినట్లయితే ఆ కైట్ అనేది ఈజీగా పైకి వెళ్ళిపోతుందండి. అలా కాకుండా గాలి లేనప్పుడు మనం ఎగరవేస్తే మనం ఎంత ప్రయత్నం చేసినా అది అక్కడే ఉండిపోతుంది. సో సిమిలర్‌గా ఓవరాల్ మార్కెట్ లేదా ఇండెక్స్ ఎప్పుడైతే ట్రెండింగ్‌లో ఉంటుందో అప్పుడు చాలా స్టాక్స్ బులిష్‌గా ఉంటాయి. మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్‌ని ఇస్తాయి. మనం చేసే ట్రేడ్స్ చాలా వరకు సక్సెస్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ట్రెండింగ్ మార్కెట్‌లో మాత్రమే ట్రేడ్ చేయాలి. మరి మార్కెట్ లేదా ఇండెక్స్ అనేది ట్రెండింగ్‌లో ఉందా? లేదా? అని ఎలా తెలుసుకోవచ్చంటే 50 మూవింగ్ యావరేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ లేదా ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ ఉండి, ఆ మూవింగ్ యావరేజ్ రైజ్ అవుతున్నట్లయితే అది మనం ట్రెండింగ్ మార్కెట్‌గా చూడవచ్చండి. అండ్ 20 మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ ఉన్నట్లయితే 20 మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ ఉన్నట్లయితే అది చాలా హైలీ బుల్లిష్‌గా మనం చెప్పవచ్చు. ఇలాంటి ట్రెండింగ్ కండిషన్‌లో ఉన్నప్పుడు మనం తీసుకునే ట్రేడ్స్ అనేటివి చాలా వరకు మంచి రిజల్ట్స్‌ని ఇస్తాయండి. ఎప్పుడైతే మార్కెట్ చాపీగా ఉంటుంది, ఎలాంటి డైరెక్షన్ లేకుండా ఉండడము, లేదా బేరిష్‌గా ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకుండా క్యాష్‌లో ఉండడమే బెటరు. లేదా ఒకవేళ ట్రేడ్స్ తీసుకున్నా చాలా సెలెక్టివ్‌గా తక్కువ పొజిషన్ సైజింగ్‌తో మనం ట్రేడ్స్ చేసుకోవచ్చండి. కాబట్టి ట్రెండింగ్ మార్కెట్‌లో మనం ట్రేడ్స్ తీసుకోవాలి. సో నైన్త్ క్వాలిటీ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండి. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. ఇది మన ట్రేడింగ్ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ అండి. అండ్ మనం రిస్క్‌ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతే టోటల్ క్యాపిటల్‌ని కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంటుందండి. కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్. ఈ రిస్క్ మేనేజ్మెంట్‌ని ఎలా చేసుకోవచ్చంటే స్టాప్ లాస్‌ని యూజ్ చేయడం ద్వారా చేసుకోవచ్చండి. ఎడ్ సెకోటా అనే ఒక ఫేమస్ అమెరికన్ ట్రేడర్‌ని ట్రేడింగ్‌లో మీరు 3 రూల్స్ చెప్పండి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నంబర్ 1 కట్ ద లాసెస్, నంబర్ 2 కట్ ద లాసెస్, నంబర్ 3 కట్ ద లాసెస్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్. ఒక కీ రోల్‌ని ప్లే చేస్తుందండి. అంటే ఒక ట్రేడర్ సక్సెస్‌ఫుల్ అవ్వడానికి మేజర్ కీ రోల్‌ని ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్లే చేస్తుందండి. ఒక ట్రేడర్ యొక్క ప్రైమరీ కర్తవ్యం ఏమిటంటే ట్రేడింగ్ క్యాపిటల్‌ని కాపాడుకోవడమే అండి. ఆ ట్రేడింగ్ క్యాపిటల్‌ని మనం స్టాప్ లాస్ యూజ్ చేసి రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్‌లో లాసెస్ అనేవి కామన్ అండి. మనం లాసెస్‌ని అవాయిడ్ చేయలేము. లాసెస్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఆ లాసెస్‌ని స్టాప్ లాస్ ద్వారా మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే తక్కువ లాస్‌తో ఎగ్జిట్ కావడానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక ట్రేడ్ తీసుకునే కంటే ముందే మనం స్టాప్ లాస్‌ని డిసైడ్ చేసుకోవాలి. మనం ఈ ట్రేడ్ తీసుకున్నప్పుడు అది మన డైరెక్షన్‌లో కాకుండా అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి? ఎంత లాస్‌ని మనం భరించగలుగుతాము అన్న పాయింట్‌ని బేస్ చేసుకొని స్టాప్ లాస్‌ని పెట్టుకోవాలండి. జనరల్‌గా స్టాప్ లాస్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ కింద పెట్టుకోవడమా? లేదా బ్రేక్‌ఔట్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్‌గా పెట్టుకోవడమా? మనం చేసుకోవచ్చండి. అండ్ చాలామంది ఫేమస్ ట్రేడర్స్ అందరూ కూడా ఏం చెప్తూ ఉంటారంటే నాట్ లూజ్ మోర్ దాన్ 1% ఆఫ్ యువర్ టోటల్ క్యాపిటల్ ఇన్ ఏ పర్టిక్యులర్ ట్రేడ్. ఏదైనా ఒక ట్రేడ్‌లో టోటల్ క్యాపిటల్‌లో 1% కంటే
ఎక్కువ లాస్ అవ్వకూడదు అని చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రేడింగ్ క్యాపిటల్ ఒక 5,00,000 అయిందనుకోండి. అప్పుడు ఏదో ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌లో మనం 5,000 అంటే 1% అంటే 5,000 కంటే ఎక్కువ లాస్‌ని మనం తీసుకోకూడదు. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ అండి ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి. 10థ్ క్వాలిటీ వచ్చేసి సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఫోకస్ ఆన్ రిస్క్ రివార్డ్ రేషియో. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా విన్నింగ్ పర్సెంటేజ్ కంటే కూడా రిస్క్ రివార్డ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారండి. సో, ఎందుకంటే రిస్క్ రివార్డ్‌ని మనం కరెక్ట్‌గా మేనేజ్ చేసినట్లయితే మనకు విన్నింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నా కూడా మనం ప్రాఫిటబుల్‌గా ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది. జార్జ్ సోరోస్ ఒక ఫేమస్ ట్రేడర్ ఏం చెప్తాడంటే, ట్రేడింగ్‌లో మనము రైట్ అయ్యామా? రాంగ్ అయ్యామా? అన్న దానికంటే మనం రైట్ అయినప్పుడు, విన్ అయినప్పుడు ఎంత గెయిన్ చేస్తున్నాము? రాంగ్ అయినప్పుడు, లూజ్ అయినప్పుడు ఎంత లాస్ అవుతున్నాము అన్నదే మన ప్రాఫిటబిలిటీని, మన సక్సెస్‌ని డిసైడ్ చేస్తుందని చెప్తారండి. అంటే ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు రాంగ్ అయినప్పుడు మినిమమ్ లాస్‌తో ఎగ్జిట్ అవ్వడము బై యూజింగ్ స్టాప్ లాస్‌ని యూజ్ చేసుకొని మినిమమ్ లాస్‌తో ఎగ్జిట్ అవ్వడము. మనం రైట్ అయినప్పుడు మాక్సిమం గెయిన్స్‌ని పొందడం ద్వారా మనం ప్రాఫిటబిలిటీలో ఉండగలుగుతామండి. స్మాల్ లాసెస్, బిగ్గర్ గెయిన్స్ అనేదే సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ యొక్క సీక్రెట్ అండి. సో, మనం ఏ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌ని గమనించినా వాళ్ళ యొక్క విన్నింగ్ పర్సెంటేజ్‌ని మనం గమనించినట్లయితే, మన మార్క్ మినర్వినీని అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన యొక్క సక్సెస్ రేషియో వచ్చేసి 40-45% అలా ఉంటుందండి. మనం కొలమాగిని అబ్జర్వ్ చేసినా ఆయన యొక్క సక్సెస్ రేషియో వచ్చేసి 35-40% మాత్రమే ఉంటుంది. ప్రదీప్ బాండే సక్సెస్ రేట్ చూసినా కూడా ఆయన యొక్క సక్సెస్ రేషియో వచ్చేసి 25-50% మాత్రమే. అంటే ఇక్కడ విన్నింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. 10 ట్రేడ్స్ చేస్తే 6 ట్రేడ్స్ వరకి లాస్ అవుతున్నారు. 4 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. వాళ్ళంతా కూడా ఎలా సక్సెస్‌ఫుల్‌గా, ప్రాఫిటబుల్‌గా అయ్యారంటే రిస్క్ రివార్డ్‌ని మేనేజ్ చేసుకోవడం ద్వారానే. వాళ్ళ యొక్క రిస్క్ రివార్డ్ రేషియోని మనం గమనించినట్లయితే 1:5, 1:10, 1:15, 1:20 కూడా ఉంటుందండి. అంటే ఎక్కువ రిస్క్ రివార్డ్‌ని మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా తక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్నా కూడా ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అండ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌గా అయ్యారండి. మనం కూడా విన్నింగ్ పర్సెంటేజ్ మీద కాకుండా ఎక్కువ రిస్క్ రివార్డ్‌ని పొందడం ద్వారా మనం ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా మారవచ్చు. 11థ్ క్వాలిటీ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. చాలా మంది సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ మైండ్‌సెట్ తోటి వాళ్ళ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటారండి. మనకి మంచి స్ట్రాటజీ ఉన్నా, మంచి రిస్క్ మేనేజ్‌మెంట్ ఉన్నా కూడా ఎమోషనల్ కంట్రోల్ లేకపోయినట్లయితే మనం ట్రేడింగ్‌లో సక్సెస్ కాలేమండి. చాలామంది గొప్ప ట్రేడర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలంటే 20% అనేది మన ట్రేడింగ్ స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది. రిమైనింగ్ 80% కూడా మన ట్రేడింగ్ సైకాలజీ అండ్ ఎమోషనల్ కోషెంట్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారండి. మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎమోషన్స్ మన ట్రేడింగ్ రిజల్ట్స్‌ని, మన ట్రేడింగ్ రూల్స్‌ని కంట్రోల్ చేస్తాయంటే ఒకటి ఫియర్ అండి. మనం లాస్ అవుతామేమో అనే పాయింట్‌ని బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోకపోవడము. లేదా మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు అది మన డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు ప్రాఫిట్‌ని మిస్ అవుతామేమో అని భయపడి ఎర్లీగా ఎగ్జిట్ కావడము. ఇవన్నీ కూడా మనం భయం వల్ల చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి హోప్. ఏదైనా ఒక ట్రేడ్ మనం తీసుకొని ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు ఆ ట్రేడ్ మన డైరెక్షన్‌లో కాకుండా అపోజిట్ డైరెక్షన్‌లో వచ్చినప్పుడు మనం స్టాప్ లాస్ వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ ఆ ట్రేడ్ రివర్స్ అవుతుందేమో అని హోప్‌తో వెయిట్ చేయడం ద్వారా ఆ ట్రేడ్ రివర్స్ కాకుంటే మనం బిగ్గర్ లాసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ కావాల్సొస్తుందండి. హోప్‌తో వెయిట్ చేయకుండా మనం స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోవడం ద్వారా మనం మినిమమ్ లాస్‌తో బయటపడడానికి పాజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ గ్రీడ్ అత్యాశ. బిగినర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఒక్క ట్రేడ్‌లోనే పెద్ద ప్రాఫిట్స్ రావాలి అని రిస్క్‌ని కాలిక్యులేట్ చేసుకోకుండా, ఎలాంటి రిస్క్ మేనేజ్‌మెంట్ తీసుకోకుండా పెద్ద పొజిషన్ సైజింగ్ తీసుకొని ట్రేడ్ చేయడం ద్వారా మనకి ఒకవేళ ఆ ట్రేడ్ రివర్స్ డైరెక్షన్‌లో వచ్చినప్పుడు మనం లాస్‌ని బేర్ చేయలేమండి. మనం బిగ్గర్ లాసెస్‌ని తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఏదైనా ఒక ట్రేడ్ మన డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు మన సెల్లింగ్ రూల్ వచ్చినా, మన రిస్క్ రివార్డ్‌ని మేనేజ్ చేస్తూ వచ్చినప్పుడు కూడా మనం ఎగ్జిట్ తీసుకోవాలండి. ఇంకా పెరుగుతుంది అనే అత్యాశతో వెయిట్ చేయకుండా ఏదో ఒక పాయింట్‌లో మన సెల్లింగ్ రూల్‌ని బేస్ చేసుకొని సెల్ చేసుకోవాలి. సో దట్ మనం ప్రాఫిట్స్‌ని లాక్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఫోమో అండి. సో ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్.
చాలా స్టాక్స్ పెరుగుతున్నప్పుడు అయ్యో! ఈ స్టాక్స్ పెరుగుతాయేమో అని మన ట్రేడ్ సెటప్‌కి రాకపోయినా ఆ ట్రేడ్‌ని తీసుకోవడం ద్వారా ఇంపల్సివ్ బయింగ్ చేస్తామండి. మన రూల్స్‌ని మన ట్రేడింగ్ రూల్స్‌ని మనం ఫాలో కాము. అట్లాంటి సందర్భాల్లో కూడా మనకు లాసెస్ అనేవి రావడానికి పాజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి మన ట్రేడింగ్ రూల్స్, మన ట్రేడింగ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా ఫాలో అవ్వడం ద్వారా ఫియరు, హోపు, గ్రీడు, ఫోమోస్‌ని మనం కంట్రోల్ చేయొచ్చండి. మన ట్రేడింగ్ ప్లాన్‌ని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఎమోషనల్ కంట్రోల్‌తో ట్రేడ్ చేయడం ద్వారా మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌గా మారవచ్చు. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఫాలో ద ప్రాసెస్ విత్ కన్సిస్టెన్సీ. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళ ట్రేడింగ్ సిస్టమ్ మీద నమ్మకం ఉంటుందండి. వాళ్ళ ట్రేడింగ్ సిస్టమ్‌ని వాళ్ళు బిలీవ్ చేస్తారు. వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్‌ని కంటిన్యూయస్‌గా, రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటారండి. వాళ్ళు డైలీ ఒకే ట్రేడింగ్ ప్రాసెస్‌ని వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూయస్‌గా ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళు ఆ పర్టిక్యులర్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మాస్టర్ అవుతారు. కన్సిస్టెంట్‌గా ఫాలో అవ్వడం ద్వారా దానిలో ఆ ట్రేడింగ్ స్ట్రాటజీని డిఫైన్ చేసుకోవడానికి వాళ్ళకి పాజిబిలిటీ ఉంటుంది. ఒకే ట్రేడింగ్ ప్లాన్‌ని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మనం ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ట్రేడింగ్ ఔట్‌కమ్ అనేది మన చేతిలో ఉండదు. మన కంట్రోల్‌లో ఉండదు. అది మార్కెట్ చేతిలో ఉంటుంది అని యాక్సెప్ట్ చేస్తారండి. వాళ్ళ కంట్రోల్‌లో ఏవైతే ఉంటాయో అంటే లైక్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనే వాళ్ళ కంట్రోల్‌లో ఉండే విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారండి. సో, వాటి ఆధారంగానే వాళ్ళ రూల్స్‌ని బేస్ చేసుకొనే వాళ్ళ ఎంట్రీ తీసుకోవడము, స్టాప్ లాస్ తీసుకోవడము, ఎగ్జిట్ అవ్వడం చేస్తూ ఉంటారండి. కాబట్టి వాళ్ళ ప్రాసెస్‌ని ప్రాపర్‌గా ఫాలో అవుతుంటారు. కాబట్టి ఫోకస్ ఆన్ ప్రాసెస్ నాట్ ఆన్ రిజల్ట్స్. 13థ్ క్వాలిటీ వచ్చేసి ట్రేడింగ్ జర్నల్ అండి. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ట్రేడింగ్ జర్నల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఎంత పెద్ద ట్రేడర్స్ అయినప్పటికీ, వాళ్ళ ట్రేడింగ్ క్యాపిటల్ ఎంత పెద్దగా ఉన్నప్పటికీ, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ట్రేడింగ్ జర్నల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, ట్రేడింగ్ జర్నల్ అంటే ఏంటంటే, మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నాము, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఎక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, సో, మన ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే, సో, స్టాక్ నేమ్, ఏ స్టాక్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాము, సో, రీజన్ ఫర్ ఎంట్రీ, ఎంట్రీ ప్రైస్ ఎంత, ఏ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాము, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాము, ఎగ్జిట్ ఎక్కడ, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, రీజన్స్ ఫర్ ఎగ్జిట్, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్, ఫీలింగ్స్ డ్యూరింగ్ ద ట్రేడ్. ఆ ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఆ ట్రేడ్ ఎంట్రీ తీసుకునేప్పుడు, లేదా ఎగ్జిట్ తీసుకునేప్పుడు, లేదా స్టాప్ లాస్ వచ్చినప్పుడు, లాస్ట్‌కి ఎగ్జిట్ అయినప్పుడు, సో, ఏ విధంగా మనం ఫీల్ అయ్యాము. సో, ఈ విధంగా వాళ్ళ ట్రేడింగ్ జర్నల్ అనేది రాసుకుంటారండి. ఈ విధంగా వాళ్ళ ట్రేడింగ్ జర్నల్‌ని రెగ్యులర్‌గా రాసుకొని, రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో వీక్లీ గాని, మంత్లీ గాని రివ్యూ చేయడం ద్వారా సో, వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎక్కడైనా రిఫైన్ చేసుకోవాలా, వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్‌ని సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా అనే క్లారిటీ వస్తుందండి. వాళ్ళేదైనా మిస్టేక్స్ చేసినా, ఆ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది. మనం కూడా మనం చేసే ట్రేడ్స్ అన్నింటిని కూడా ట్రేడింగ్ జర్నల్‌ని ప్లాన్ చేసుకొని రివ్యూ చేసుకోవడం ద్వారా మనం కూడా మంచి సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారవచ్చండి. సో, 14థ్ క్వాలిటీ వచ్చేసి దే ఆర్ హంబుల్. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా చాలా హంబుల్‌గా ఉంటారండి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. మార్కెట్ నుంచి నేర్చుకుంటూ ఉంటారండి. సో, మేము సక్సెస్ అయ్యాము. మా అంత గొప్ప ట్రేడర్స్ లేరు అని ఎప్పుడు ఇగోకి వెళ్లరండి. వాళ్ళందరూ కూడా మార్కెట్‌ని రెస్పెక్ట్ చేస్తారు. మార్కెట్‌ని ఒక టీచర్‌గా భావిస్తారండి. మార్కెట్ ఏం చెబితే వాళ్ళు అదే చేస్తారు. సో, మార్కెట్ ఏదైతే చెబుతుందో వాళ్ళు అదే చేస్తారు తప్ప వాళ్ళకేమనిపిస్తుందో అది చేయరు. వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ఇగో ఉంటుందండి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు లెర్నర్స్‌గా ఉంటారు. చాలా సందర్భాల్లో ఇగో వల్ల మనం ట్రేడింగ్‌లో లాస్ అవుతూ ఉంటామండి. ఎందుకంటే సో, మనం కంటిన్యూయస్‌గా ట్రేడ్స్ విన్ అయినప్పుడు మనం ఏదైనా ఒక ట్రేడ్‌లో మన స్టాప్ హిట్ అయినప్పుడు లేదా మనం ఆ ట్రేడ్‌లో లాస్ అయినప్పుడు ఇగోకి వెళ్లి రివెంజ్ ట్రేడింగ్ చేయడం ద్వారా ఎక్కువ లాస్‌ని చూడాల్సొస్తుందండి. వాళ్ళు టోటల్ క్యాపిటల్‌ని కూడా కోల్పోయే ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇగోకి వెళ్ళకుండా మన స్టాప్ హిట్ అయినప్పుడు లాస్‌ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసి మంచి ట్రేడ్స్‌ని తీసుకున్నప్పుడే మనం ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వగలుగుతామండి. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ప్రాఫిట్స్‌ని, లాసెస్‌ని ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. లాస్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడము, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎక్సైట్ అవ్వడము ఏం చేయరండి.
ఒకే రకంగా యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్‌ని ప్రాపర్‌గా ఫాలో అవుతుంటారండి. ఎలాంటి ఇగోకి వెళ్ళకుండా కంటిన్యూయస్‌గా నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉండడం ద్వారా మనం ట్రేడింగ్‌లో మంచి ఔట్‌కమ్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. లాస్ట్ 15థ్ క్వాలిటీ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ వచ్చేసి దే ఆర్ నాట్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ అండి. ఇది ప్రత్యేకంగా నేను లాస్ట్‌లో ఎందుకు పెట్టానంటే, మన ఇండియన్ మార్కెట్‌లో ఈ మధ్య కాలంలో ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది చాలా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలా ఫ్యాషనేట్ అయిపోయిందండి. తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అని సోషల్ మీడియా మిత్రులు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌ని ఎంకరేజ్ చేస్తున్నారండి. సో, ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో సక్సెస్ రేట్ అనేది చాలా 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 తక్కువుంటుందండి. రిస్క్ అనేది అన్‌లిమిటెడ్ రిస్క్‌గా ఉంటుందండి. కోర్స్ ట్రేడింగ్ అనేదే చాలా రిస్కీ అసెట్ అండి. బట్ అందులో క్యాష్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్‌తో పోల్చినప్పుడు ఈ ఎఫ్ఎన్ఓలో ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకుంటుందండి. ఎందుకంటే ఇది హైలీ లివరేజ్ ప్రొడక్ట్ కాబట్టి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయో అంతకంటే ఎక్కువ లాసెస్ కూడా ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో వస్తాయండి. కాబట్టి మనం రీసెంట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది స్టాక్ మార్కెట్‌లోకొచ్చి ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయడం ద్వారా వాళ్ళ టోటల్ క్యాపిటల్‌ని కోల్పోయి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులనంతా కూడా పోగొట్టుకుంటున్నారండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటి హైలీ రిస్క్ ఉన్న ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయకుండా కొంచెం స్టేబుల్‌గా తక్కువ రిస్క్‌తో కూడుకున్న క్యాష్ లేదా ఈక్విటీ మార్కెట్‌లో ట్రేడ్ చేసినట్లయితే మనం రిస్క్‌ని మేనేజ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ ఈక్విటీ మార్కెట్ లేదా క్యాష్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం ద్వారా మనం కంటిన్యూయస్‌గా స్క్రీన్‌ని చూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి రిలాక్స్‌డ్‌గా కొంచెం ఫోకస్డ్‌గా మనం డిసిప్లిన్‌తో మన స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మనం ఈ క్యాష్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మా ఛానెల్ యొక్క ఇంటెన్షన్ కూడా అదే అండి. సో, మేము ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయము. అండ్ మేము ఎంకరేజ్ చేయమండి. సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో. ఈ వీడియోలో పార్ట్ 1 వీడియోలో 7 క్వాలిటీస్, ఈ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ 8 క్వాలిటీస్ టోటల్ 15 బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌ని మనం అబ్జర్వ్ చేసామండి. సో ఈ క్వాలిటీస్ అన్నిటిని కూడా మనందరం స్లోగా మన ట్రేడింగ్ జర్నీలో డెవలప్ చేసుకోవడం ద్వారా మనం కూడా వాళ్ళలాగే మంచి సక్సెస్‌ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా మారవచ్చండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. మేము క్లారిఫై చేస్తామండి. థాంక్ యూ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.